హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈసారి అయితే బిగ్ బాస్ 9 హోస్ట్ మారబోతున్నాడా అనే ఒక టాక్ అయితే మనకు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందండి. దీనికి గల కారణాలు ఏంటైతే తెలుసుకుందాము. మారతాడా లేదా అనేది చివరి వరకు చూడండి. నచ్చితే గనక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మనకి ఈ డిస్నీ హాట్‌స్టార్ నుంచి జియో హాట్‌స్టార్ అయితే అవ్వడం జరిగిందండి. దీనివల్ల ఏంటంటే ఇంటర్నేషనల్ వైడ్‌గా మనకి ఇది ఉంది కాబట్టి సో హిందీలో కానీ ఇక్కడ అంటే లైక్ మనకు హిందీలో గూడా ఓటీటీ అనేది స్టార్ట్ అవుతది మేలో. సో, అలాగే ఈ సీజన్‌లో కూడా మేలో స్టార్ట్ అవుతదని ఒక టాక్ కూడా ఉండింది. ఎందుకంటే అప్పుడు మనకు డిస్నీ హాట్‌స్టార్ ఉన్నప్పుడు లిమిటెడ్‌గా ఉండేది మనకక్కడ. ఏదైనా గూడా మూవీస్ అయినా, షోస్ అయినా ఏవైనా గూడా. సో, మేనేజ్‌మెంట్ అనేది మారింది కాబట్టి ముఖ్యంగా మనకి హోస్ట్ మారబోతున్నాడు అనే టాక్ అయితే వినిపించిందండి. సో, మరి హోస్ట్ మనకు బాలయ్య బాబా, లేకపోతే విజయ్ దేవరకొండనా, లేకపోతే నాగ్ సరే కంటిన్యూ అవుతారనేదైతే క్లియర్‌గా తెలుసుకుందాము. సో, మనకైతే మేలో అయితే మనకు డిస్నీ హాట్‌స్టార్ నుంచి జియో హాట్‌స్టార్ అయింది కాబట్టి, అయితే మనకు హిందీలో ఓటీటీ ఖచ్చితంగా మేలో ఒక 1 మంతో, 40 డేసో అట్లా కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది. సో, దానికి తగ్గట్టుగా మనకు విజయ్ దేవరకొండనైతే కన్సల్ట్ కావడం అయితే జరిగింది. మేబీ ఓటీటీ స్టార్ట్ అయితే మేలో అయితే స్టార్ట్ అయిపోతుంది. ఒకవేళ ఓటీటీ గనక ఉండకపోతే ఆగస్ట్ ఎండింగ్ అయినా లేకపోతే సెప్టెంబర్‌లో అయినా స్టార్ట్ అవుతుందండి. అయితే మనకి ఒకవేళ ఓటీటీ ఉంటే హోస్ట్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. లేదు అంటే నార్మల్‌గా మనకు 'బిగ్ బాస్ 9' తెలుగు స్టార్ట్ అవుతే గనక మనకు నాగ్ సారే ఉండబోతున్నారండి ఖచ్చితంగా అయితే. నాగ్ సార్‌ని తీసే ప్రయత్నం అయితే చెయ్యరు. ఒకవేళ మేనేజ్‌మెంట్ ఏమన్నా ఆలోచించి ఏమైనా చేస్తదా అనేది ముందు ముందు చూడాలి. నాకు తెలిసినంత వరకైతే తీసేయడం అయితే ఉండదండి. ఖచ్చితంగా నాగ్ సారే. ఇంకా ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉంటే అయితే షేర్ చేస్తానండి.